బాలికల ఎస్టీ గురుకుల స్కూల్కి నాతో పాటు హాజరైన గౌరవ ఐటీడీఏ పిఓ గారు రాహుల్ గారు, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు, కౌన్సిలర్ గారు, అదే రకంగా ముఖ్య నాయకులందరూ, కౌన్సిలర్లు అందరూ, అధికారులు, స్వర్ణక్క, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ టీము, చిన్నారి బాలికలు, ఈ ప్రాంత ప్రముఖులు, మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం. చిన్నారి బాలికలకి నా ఆశీస్సులు. చాలా సంతోషం. ఇప్పుడే మన రెసిడెన్షియల్ స్కూలుకు సంబంధించి 4,85,00,000 రూపాయలతో ఈ 5 ఎకరాల ప్రాంగణంలో మరింత అభివృద్ధి, అంటే అది వంటగదులు కానీ, క్లాస్ రూములు కానీ, నివసించే రూములు కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, మీ ప్రిన్సిపాల్ గారు అడిగినట్లు ఫెన్సింగ్, సోలార్ ఫెన్సింగ్ కానీ, ఇలా టాయిలెట్స్ కానీ అన్ని 4,85,00,000 రూపాయలతో ఇంతకు ముందే శంకుస్థాపన చేసుకున్నాం. ఇది మీ మనసుల్లో ఉన్న ప్రభుత్వం, పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం, పేదవాళ్ళకి మంచి చేయాలని తాపత్రయపడే ప్రభుత్వం. పేదవాడి కష్టం తెలిసి పేదవాళ్ళ పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని, చదివించాలని ఈ ప్రభుత్వం కృతనిశ్చయంతో పేదవాళ్ళం అయ్యామే, మేము చదువుకోలేకపోతున్నామని వాళ్ళకి పేద చిన్న గుండెకి అటువంటి ఆలోచన రావద్దని ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో విద్య పట్ల, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే శాఖ చూస్తున్నారు, విద్య పట్ల పెద్దపీట వేసి కనీ విని ఎరగని రీతిలో ఏదో మొక్కుబడిగా స్కూళ్ళు నడపకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని, ప్రైవేటు సెక్టార్కి ధీటుగా, కార్పొరేట్ సెక్టార్లకు ధీటుగా తలతన్నే విధంగా ఇందాక పిఓ గారు చెప్పినట్టు రిజల్ట్స్ గతంలో కూడా అద్భుతంగా వచ్చాయి, భవిష్యత్తులో కూడా వస్తున్నాయి. అంటే అదేదో అర్ధరాత్రి అల్లావుద్దీన్ అద్భుతంలా చెప్తే వచ్చేది కాదు. మౌలిక వసతులు, పిల్లలు చదువుకునే అన్ని ఫెసిలిటీసు, టీచింగ్ టీము, నాన్ టీచింగ్ టీముని ప్రాపర్గా ప్రొవైడ్ చేయగలిగినప్పుడే, పిల్లలకి సమృద్ధిగా పౌష్టికమైన ఫుడ్ పెట్టినప్పుడే, వారి మౌలిక వసతులు ముఖ్యంగా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు పెంచినప్పుడే అది సాధ్యమని తలంచి ఈ ప్రభుత్వం డైట్ ఛార్జీలు 40%, ఆడపిల్లలు, పేదింటి ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీతం 200% పెంచిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇందాక మిత్రులు చెప్పినట్లు మీరందరూ కూడా ఒకప్పుడు ఇక్కడున్న మేమందరం కూడా చిన్న కుటుంబాల్లో వచ్చిన వాళ్ళమే. మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్ మీ మీద చాలా ఆశలు, కోరికలు పెట్టుకున్నారు. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు అయితే నేను పడ్డ కష్టం నా బిడ్డ పడొద్దని, నేనేదైతే ఈరోజు రెక్కాడితేనే డొక్క నిండుద్ది, అంటే ఒక పెరకడ అన్నం తినగలుగుతున్నానని మీ ఆ తల్లిదండ్రులు ఆలోచిస్తున్నారో, ఆలోచనలో ఉన్నారో, భవిష్యత్తులో నా పిల్ల, నా కూతురు, నా బిడ్డ ఇలా ఉండొద్దు అని వాళ్ళు ఒక పూట కడుపు మార్చుకోనైనా మిమ్మల్ని మంచి చదువులు చదివటానికి ఇక్కడికి పంపిస్తున్నారు. ఇది మీరు నిత్యమే ఇంటికి పోయినప్పుడు, ఇందాక ఐటీడీఓ పిఓ గారు చెప్పినట్టు మీరు ఇంటికి పోయినప్పుడు మీరు గమనిస్తూనే ఉంటారు. అమ్మా నాయన పడే కష్టం, పెద్దన్నలు ఉంటే వాళ్ళు పడే కష్టం, అటువంటి కష్టం భవిష్యత్తులో మీరు పడొద్దని మీ తల్లిదండ్రులు స్కూలుకు పంపిస్తే ఇక్కడ మీ టీచర్స్ మీ తల్లిదండ్రుల్లాగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి విద్యాబుద్ధులు మంచివి నేర్పించి ఈ సమాజానికి ఒక మణిరత్నంలా తయారు చేయాలని తపన పడుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నారి బాలికలు కూడా ఇంటికి పోయినప్పుడు మీ అమ్మా నాయన చేసే కష్టాన్ని మీరు కళ్ళతో చూసింది ఒక్కసారి గుర్తు తెచ్చుకొని మీ గోలు, మీ ఏము
ఇందాక కౌన్సిలర్ గారు చెప్పినట్లు ఆకాశమే అద్దులా ఎవరికీ కష్టపడకుండా ఏదీ రాదు. కష్టపడితే అది ఒట్టిగా ఎప్పుడూ పోదు. కష్టపడ్డ వారికి ప్రతి వాళ్ళకి మీరు పడ్డ కష్టానికి తగ్గ ఫలితం తప్పకుండా మీకు ఆ భగవంతుడి రూపంలో ఆ ఆశీర్వాదం మీకు దొరుకుద్ది. కాబట్టి ఒకవేళ కష్టపడకుండా ఏదన్నా మీరు వచ్చినా కూడా అది శాశ్వతంగా నిలబడదు, నిలబడే ప్రసక్తే లేదు. మీ కాళ్ల మీద మీరు ఎట్లా నిలబడటానికి మీకు శక్తి అవసరమే. మీరు పడ్డ కష్టానికి వచ్చే ఫలితం మీ లైఫ్ లాంగ్ ఒక ఉజ్వల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది అనే విషయాన్ని మర్చిపోకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. స్కూల్లో మంచి ఫ్యాకల్టీ ఉంది. అదే రకంగా అన్ని వసతులు ప్రభుత్వ పక్షాల నుంచి మీకు ఇచ్చాం. ఇవి ఇప్పుడు ఏదైతే శాంక్షన్ చేశామో 4,85,00,000 ఈ పనులు కూడా జరిగితే తప్పకుండా అద్భుతమైన స్కూలుగా భవిష్యత్తులో ఇక్కడ రిజల్ట్ వచ్చే విధంగా చిన్నారి బాలికలు చదువుకోవాలి. అదే రకంగా ఫ్యాకల్టీ కూడా వారికి ఫుల్ పుష్ ఇస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అంతా ఒక వంతు అయితే మీ ఐటీడీఏ పీఓ గారు మరొక వంతు నిరంతరము మీ మంచి కోసం. ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన తను నేను పడ్డ కష్టం ఈ విద్యార్థులు పడొద్దని, భవిష్యత్తులో వీళ్ళు నాకంటే ఉన్నతమైన స్థానంలో రావాలని పీఓ గారు ఐటీడీఏ పీఓలంటే ఈ 2-3 జిల్లాలు ఏడున్నాను ఆడున్నానని చెప్పొచ్చు. అలా కాకుండా తన పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని ఇప్పుడే మనం ఉద్దీపకముని 1 నేనే ఓపెన్ చేశాను, 2 నేనే ఓపెన్ చేశాను, 3 కూడా ఈ రోజు నా చేతుల మీద నుంచే ఇప్పుడే లాంఛనంగా ప్రారంభించుకున్నాం. అంటే తన స్పిరిట్, తన ఆలోచన, ఇందాక ఏదైతే సబ్ కలెక్టర్ గారు చెప్పినట్టు, అడిషనల్ కలెక్టర్ గారు చెప్పినట్లు ఐఏఎస్ కావాలని నేను అన్నది జోక్ కాదు, అది కష్టం కాదు. మీలో ఆ స్పిరిట్ ఉండి, మీలో ఆ ఫైర్ ఉండి మీరు కష్టపడితే ఐఏఎస్ కావటం పెద్ద కష్టం కాదు. కాబట్టి చిన్నారి బాలికలో గోల్ పెట్టుకోండి. ఆ గోల్ రీచ్ అయ్యే దాంట్లో మీ ఫ్యాకల్టీ టీచర్స్ కానీ ప్రభుత్వ పక్షాన్ని మీకు మౌలిక వసతులు కానీ ఇవ్వటానికి మేము సిద్ధంగా ఉన్నామని మనస్ఫూర్తిగా బాలికల్ని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను.